ఎంత కావాలి? మొత్తం కావాలి. ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టు. వెల్కమ్ టు న్యూస్ నెట్. నా పేరు జోహ్నవి. నగరంలోని నాంపల్లిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో నిన్న రాత్రి 25 కోట్ల దొంగతనం జరిగింది. ఈ దోపిడీలో 3 దుండగులు పాల్గొన్నట్లు, వాళ్లలో 2ని చంపి 3వ డబ్బుతో పారిపోయినట్లు పోలీసుల కథనం. అలా పారిపోతున్న 3వ వ్యక్తిని సుధీర్ అనే ఎస్ఐ వెంబడిస్తుండగా యాక్సిడెంట్ అయ్యి ఆ 3వ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిసింది. అతనితో పాటే దొంగిలించిన డబ్బు కూడా కాలి బూడిద అయిపోయిందని పోలీసులు తెలిపారు. ఇంత డబ్బు ఇక్కడెందుకుంది? ఇదిలా ఉండగా ఆ తర్వాత ఎస్ఐ సుధీర్ కూడా NH8 లో జరిగిన మరో యాక్సిడెంట్ లో లారీ గుద్దుకొని చనిపోవడం సంచలనం సృష్టిస్తోంది. నాకేం తెలుసు? పోలీసులకు ఫోన్ చేద్దామా? పోలీసులకా? నీకన్నా పిచ్చెక్కిందా? పద వెళ్దాం. పదా. నేను రాను. ఆ డబ్బు పోలీసులకు ఇస్తానంటేనే వస్తా. మమత, దునియా మొత్తం ఈ డబ్బు చుట్టే తిరుగుతుంది. ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించు. ఈ డబ్బే కనుక మన దగ్గర ఉంటే ఏ ముంబైకో దుబాయ్కో వెళ్ళి బిందాస్గా బతికేయచ్చు. పదా. రేయ్, డబ్బు చూసేసరికి నీకు మైండ్ దొబ్బిందిరా. ఇంత డబ్బు తీసుకుని మనం ఊరొదిలి కాదు కదా, ఊర్లో కూడా వెళ్ళలేం. కొంచెం ఆలోచించు. దొరికామంటే బొంబాయిలో కాదురా, బొక్కలో కూర్చుంటాం. సర్లే, అదంతా కాదు కానీ పద వెళ్దాం. నో, ఆ డబ్బు పోలీసులకు ఇస్తానంటేనే వస్తాను. కావాలంటే 1 లక్ష రూపాయలు ఉంచుకుందాం. ఇంత డబ్బు పోలీసులకు ఇస్తానంటావేంటి? ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నేను చెప్పినట్టు చేస్తావా చేయవా? చేయకపోతే ఏం చేస్తావు? ఇందాకే కదా నేనేం చెప్తా అది చేస్తా అన్నావు. నా కోసం చచ్చిపోతానన్నావు. అబ్బా మమత, అది వేరు ఇది వేరు. ఎవరైనా వచ్చారంటే డబ్బు కోసం మన ఇద్దరిని వేసేస్తారు. పద పోదాం. ఆగు. నీకు నేను కావాలా, డబ్బులు కావాలా? నాకు డబ్బే కావాలి.